నమస్తే. దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ. రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ గూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ ప్రెజెంట్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఏదైతే ఒక కేసు అది ఇది అని వీటన్నింటిని కూడా కొట్టేశారు అని చెప్పేసి అనుకుని విన్నాం మనము. మరి అట్లా కొట్టేస్తారు, ఈ కేసు ఉంది ఆ కేసు ఉంది అని చెప్పేసి మరలా దాన్ని అంటే ఏదో మనం ఆరిపోయిన బొగ్గుల్ని గొట్టం పెట్టి పొగూదితే మళ్ళా రాజేస్తాం కదా, అట్లాగే ఏదో రకంగా రాజేయాలని చూస్తుంది వైసీపీ అని చెప్పేసి వినిపిస్తూ ఉన్న వార్త. మరి దీనికి సంబంధించి మళ్ళా హైకోర్టులోని కేసు ఫైల్ పిటిషన్ వేశారు అదే అని చెప్పేసి వినిపిస్తుంది. సో ఎవరు వేశారు ఏంటి, అసలు అంత ఛాన్స్ ఉందా, నిజంగానే ఆధారాలను వాళ్ళు సబ్మిట్ చేయగలరా మరలా? ఇక్కడ నేను మొదటి నుంచి కూడా ఒకే మాట చెప్తున్నాను. అక్కడ జగన్మోహన్ రెడ్డి గాని కొంతమంది ఇక్కడ ఉన్నారు దుష్ట చతుష్టయం, వాళ్ళని అరెస్ట్ చేస్తే గాని వాళ్ళు నిద్రపోరు, ఇంకెవరిని నిద్రపోనివ్వరు. అది వాళ్ళ పరిస్థితి. ఓడిపోయి ఓ పక్కన కూర్చున్నారు. చంద్రబాబు పరిపాలిస్తున్నాడు, బాగా పరిపాలిస్తున్నాడు. ఇక్కడ పండగలు చేసుకుంటున్నారు ఆంధ్రాలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఆయన మీద కేసు పెట్టడం ఏంటి? ఒకసారి హైకోర్టులో తీర్పు ఇచ్చిన తర్వాత లేదా సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ కేసు పెట్టుకున్నట్టయితే ఆ కోణంలో కేసు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. దాన్ని మరో కోణంలో కేసు పెడతారన్నమాట. అలాగే ఎంతకాలమైనా ఏడిపించవచ్చు. వాడి చేతిలో డబ్బులు ఉన్నాయి, లక్షలు పారేస్తే లాయర్లు అక్కడే ఉంటారు. కొంతమంది లాయర్లు సుమారు ఒక 200 మంది లాయర్లు తాడేపల్లి గూట్లో పడున్నారన్నమాట. అంతే, వాళ్ళకి ఏం పని పాట లేదు. అలాగే సోషల్ పోస్టులు కూడా, సోషల్ మాధ్యమాల్లో కూడా పనిచేసే వాళ్ళు వేలాది మంది ఉన్నారు. వీళ్ళు సమాజ హితవు కోసం వాళ్ళు చూడటం లేదు. ఈ సమాజంలో విషం ఎలా చిమ్మాలని చూస్తున్నారు, విషం శక్తివంతులు లేకుండా చిమ్ముతున్నారు అన్నమాట. దీనివల్ల చంద్రబాబు నాయుడుకి వచ్చే ప్రత్యేకమైనటువంటి అపకారం అంటూ ఏమి లేదు, కానీ డిస్టర్బెన్స్. చంద్రబాబు నాయుడు ఏ రోజో కేసులు క్లియర్ అయిపోయినాయి, ఆయన క్లీన్ చీటు. అలాగే మనం చెప్పుకోవాలంటే మంచు కడిగిన ముత్యంలా బయటకు వచ్చాడని మనం చెప్పుకుంటున్నాం, ప్రజలు చెప్పుకుంటున్నారు. మళ్ళీ ఇంకేదో బురద రాద్దామని ప్రయత్నం చేసినట్టయితే ఆయన ఆలోచించుకోవలసింది, ముందు తన చేతికే బురద అంటుతుంది. ముందు తన చేతికి బురద అంటిన తర్వాతే ఎక్కడో వాల్ పోస్టర్ల మీదో ఫోటో మీదో ఎక్కడో రాయాలనుకుంటే దానికి అంటుతుంది. అంటే తను రాయాలనుకున్నటువంటి ఆబ్జెక్ట్ మీద కాకుండా ముందు తన చేతికే అంటుతుందనేటువంటి సత్యాన్ని గ్రహించినట్టయితే ఇటువంటి ఒక తెలివి తక్కువ పనులు, దాన్ని ఇంకా బూతు మాట అనొచ్చు అనుకోండి, మన సంస్కారం అడ్డొస్తుంది కనుక నేను మాట్లాడను. కానీ ఇట్లాంటి అనాలోచితమైన, కుట్రపూరితమైన, మోసపూరితమైనటువంటి క్రియలు చేపట్టి ఇంకా ఇంకా జనంలో పరసలు అయిపోతారు, తెలుసు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పేరెత్తినట్టయితే ఇటు వైజాగ్లో కానీ ఈ ఆల్మోస్ట్ ఆల్ ఉత్తరాంధ్రలో నవ్వుకుంటున్నారు అన్నమాట. ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు. అంతకుముందు ఎప్పుడో మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఉండేవాడు అనమాట. ఆ తుగ్లక్ చాలా శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రాన్ని రాశాడు, గణితాన్ని రాశాడు. ఆయన చాలా పండితుడు. ఆయన చేసిన చేష్టలు పిచ్చిగా ఉండేవి. అంటే రాజధాని ఏమో ఢిల్లీ నుండి దౌలతాబాద్ నుంచి ఢిల్లీ, అలాగే బంగారు నాణాల నుంచి తూళ్ళు నాణాలు, తూళ్ళు నాణాల నుంచి బంగారు నాణాలు, ఇట్లాంటి మార్పులు చేర్పులు చేసి స్థిరత్వం లేనటువంటి, అంటే బీన్ అంటే పిచ్చి, మహమ్మద్ బిన్ తుగ్లక్ అని పేరు తెచ్చుకున్నారు. కానీ ఆయనకి 1000 రెట్లు ఎక్కువ అయిన ఈ జగన్మోహన్ రెడ్డి గనక దీనివల్ల కేవలం ఆయన ఏదో చేసేస్తున్నాను, చంద్రబాబు నాయుడు కేసులు వచ్చేస్తాయి, చంద్రబాబు నాయుడు కూడా
నాతో పాటు అరెస్ట్కి వస్తాడని చెప్పి భ్రమపడి చెంకలు గుద్దుకునేటువంటి ఒక అజ్ఞానంలో ఉండి చేస్తున్న పని కానీ నిజానికి దీనివల్ల ఏ ప్రయోజనం కూడా చేకూరదు. చంద్రబాబు నాయుడుకి వచ్చే నష్టం అంటూ ఏమీ లేదు మాట. మొత్తానికి ప్రజల్లోనంటే ఇప్పటికే ప్రజల్లోని ఆ అభిమానాన్ని గాని పోయిన అన్నింటినీ కూడా కూడగొట్టుకోవడానికి టైం పడుతుంది. అలాగే వాళ్ళకున్న మెజారిటీ కూడా చూసాము. ఇప్పటికే కొంతమంది మరి వైసీపీలో ఉన్న పెద్ద నాయకులందరూ కూడా ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. వెళ్తున్నారు అనేది ఇంటర్నల్ గా జరుగుతుందనేది అర్థమవుతుంది. మరి ఇలాంటి టైంలోని మరలా ఈ కేసు అదే అనంటే ప్రజలు నమ్ముతారా అసలు? ఆ ప్రజల్లో మరింత చేత్కారం ఎదుర్కొనే అవకాశం ఉందా వైసీపీకి? ఇది అప్రస్తుతం కాదు. ఒక విషయం చెప్తా. నిజంగా ఎప్పుడు నేను ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడు కూడా విశాఖపట్నంలో ఎంత జోష్ ఉండడం ఎప్పుడు చూడలేదు. విశాఖపట్నం టు భీమినిపట్నం వచ్చే బీచ్ రోడ్ అంతా కేకుల మయమై అయిపోయింది, బిర్యానీల మయమై అయిపోయింది. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కుర్రకారంతా జోష్తో ఉన్నారు. ఎంతో అంత హ్యాపీగా ఏదో అసలు ఇంతవరకు వాళ్ళు చూడరాని పండుగ ఏదైనా ఉందంటే ఇదే మాట. నిజంగా హ్యాపీ ఇయర్ 2026 మాత్రం చాలా రిమార్కబుల్ గా గడిచింది మాట. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. జనం ఏమనుకుంటారు, వారికి పరిశ్రమలు వస్తున్నాయి, వారికి ఉద్యోగాలు వస్తున్నాయి, పరిపాలన బాగుంది, ఎవరు వాళ్ళు చేస్తున్నారు. అంతకుముందు పంచాయతీలు పడుకుంటాయి, ఇప్పుడు పంచాయతీలు కూడా చాలా బాగా చేస్తున్నాయి. అందరూ ఎలక్ట్ అయ్యారు కదా, ఒక రోజు ముందుగానే పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ సజావుగా సాగుతున్నప్పుడు ప్రజల్లో అసంతృప్తి ఎందుకు వస్తుందండి? వీళ్ళు అనుకుంటున్నారు విషయం చెబుతున్నామని. వీళ్ళు అనుకుంటే అయిపోతుందా? ప్రజలు రాజకీయ నాయకుల కంటే తెలివైన వాళ్ళు, నేను ఎప్పుడు చెప్తుంటాను. ప్రజలు అమాయకుల్లా కనిపిస్తారు కానీ తెలివి తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళు ఆలోచించింది ఒక రోజు ముందు అవి మన పెన్షన్లు ఇచ్చారా లేదా? ఇప్పుడు రేషన్లో గోధుమలు, చక్కెర, రాగుల పిండి ఇవన్నీ బోనస్గా ఇస్తున్నారా లేదా? ఇస్తే మంచివాడు, ఇవ్వకొచ్చాడు. అలాగా ప్రజలకు ఏవైతే నిత్యావసర వస్తువుల్లో కానీ పెన్షన్లలో కానీ కొరవ లేకుండా ఉంటుందో అంతకాలం కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. అలాగే యూత్ మనం చదువుకున్నాం కానీ మన అప్పులు ఎలా తీరుతాయి, మనకి అసలు ఉద్యోగం వస్తుందా, మనం కూడా పరాయి రాష్ట్రం వెళ్ళిపోవలసిందా, అలాంటి నిరాశ నిస్పృహల మధ్య ఇప్పుడు ఎవరు లేరు. ఇది దేనికి పెట్టుకుందాం అప్లికేషన్, దేనికి అప్లై చేద్దాం, దేంట్లో ఉద్యోగం చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు స్టూడెంట్స్ చాయిస్ అన్నమాట. చదువుకొని డిగ్రీ హోల్డర్స్ వాళ్ళకి దేంట్లో ఉద్యోగం కావాలనుకుంటే ఇన్క్లూడింగ్ బ్యాంక్స్, ఇవన్నీ ప్రాక్టికల్ గా జనం మధ్యలో ఉంచి జనం మాటలు అబ్జర్వ్ చేసి జనం మాటలు నేను చెప్తున్నాను. దిస్ ఈ జనవాక్యం. అర్థమైందా? వల్ల ఈ టాటాలు చప్పుళ్ళకు కుందే లేవు, బెదరు ఎందుకు బెదురుతాయి? వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, వీళ్ళు భ్రమపడుతున్నారు అంతే, అంతకంటే ఇంకేమిటి. రైట్ సార్, చూద్దాం సార్. అంటే మీరు అన్నట్టుగా నిజంగానే చెప్పండి సార్. ఇది తిరిగి బూమరాంగ్ అవుతుంది వాళ్ళకే. బూమరాంగ్ కదా, ఏదో అస్త్రం వేసినట్టయితే ఆ అస్త్రం తిరిగి వచ్చి వాళ్ళ తలకాయనే కట్ చేస్తుంది. తొందరలో అప్పుడు జరుగుతుంది, సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.